అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి కొర్ర సాగు వివరాలు, అడవి జంతువుల నుండి పంటల రక్షణకు ఖేతీ సురక్ష పరికరం ఏర్పాటు మంచి ఫలితాలనిచ్చిందంటున్న సంగారెడ్డి జిల్లా రైతు. వేసవి సొర సాగులో అధిక దిగుబడికి మెలకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పెరుగుతున్న ఆరోగ్య స్పృహతో ప్రజల దృష్టి చిరుధాన్యాల వైపు మళ్లింది. ఒకప్పుడు చిన్నచూపుకు గురైన చిరుధాన్యాలను డిమాండ్ పెరగడంతో రైతులు తిరిగి సాగు చేస్తున్నారు. చిరుధాన్యాల్లో కొర్ర ఒకటి. ఈ పంటను సాగు చేయటం తేలిక, సమస్యలు తక్కువ, మార్కెట్ చేసుకోవడం కూడా చాలా సులువు. కొర్రను ఖరీఫ్, వేసవి కాలాల్లో సాగు చేస్తారు. 80 రోజుల స్వల్పకాలంలో అందివచ్చే కొర్రను వేసవిలో 1-2 తడులతో సాగు చేసుకోవచ్చు. వేసవి పంటగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో సాగు చేస్తారు. రకాల ఎంపికతో పాటు సాగులో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొర్ర నుంచి మంచి దిగుబడులు పొందే వీలుందంటూ వేసవి కొర్ర సాగు వివరాలు మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ నరసింహుడు. ఈ మధ్య కాలంలో వర్షపాతం కూడా చాలా తక్కువగా ఉండడము, భూగర్భ జలాలలో నీటి తగ్గిపోవడం వల్ల రైతులు వరికి ప్రత్యామ్నాయంగా కొర్ర సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. వేసవిలో ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది, విత్తుకోవడానికి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది అయితే నీటి లభ్యతను బట్టి పంట కాల పరిమితిని ఎన్నుకుని మన రకాలను ఎంపిక చేసుకోవాలి. వాటిలో ముఖ్యంగా సూర్యనంది అనే రకం 70 నుంచి 75 రోజులు ఉంటుంది కాబట్టి ఈ రకం చాలా అనువైనది. నీటి 2-3 తళ్ళు ఎక్కువగా నీటి లభ్యత ఉన్నప్పుడు మహానంది, రేనాడు, SIA 3156 రకాలు బాగా అనుకూలంగా ఉంటాయి. 1 ఎకరానికి 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. దీన్ని కార్బన్ డైజం 3 గ్రాముల చొప్పున సీడ్ ట్రీట్మెంట్ చేసుకుని గొర్రు సహాయంతో విత్తుకున్నట్లయితే ఇంటర్ కల్టివేషన్ చేసుకోవడానికి, యాజమాన్య పద్ధతులు పాటించడానికి అనుకువగా ఉంటుంది. అంటే వరుసకి మధ్య 22.5 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 7.5 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకుని ఉంచుకున్నట్లయితే అధిక దిగుబడిని పొందేదానికి ఆస్కారంగా ఉంటుంది. ఈ రకంగా విత్తుకున్నట్లయితే 1 ఎకరానికి 2,75,000 మొక్కల సాంద్రత ఉండేటట్లు చూసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి ఆస్కారంగా ఉంది. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఎకరానికి 36 కేజీల యూరియా, 50 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అందించినట్లయితే కొర్ర పంటకు కావలసిన పోషకాలు లభిస్తాయి. దీనికి ముందు దుక్కిలో దున్నుకునేటప్పుడు 2 నుంచి 3 టన్నుల పశువుల ఎరువును కానీ వేసి కలయి దున్నుకున్నట్లయితే ఇంకా నేల యొక్క స్వభావం బాగా ఉండి మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. 16 కేజీల యూరియా, 50 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ని మొదట అంటే విత్తుకునే ముందు చల్లుకోవాలి. అదే మిగిలిన 16 కేజీల యూరియాని 25 నుంచి 35 రోజులు వ్యవధిలో నేలలో తేమ ఉన్నప్పుడు తీసుకున్నట్లయితే గన మనకు అధిక దిగుబడి వచ్చేదానికి ఆస్కారంగా ఉంటుంది. కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఐసోప్రొటరాన్ అనే కెమికల్ ని 400 గ్రాముల మందుని 200 లీటర్లలో కానీ కలుపుకొని 1 ఎకరానికి పిచికారీ
విత్తిన 2 నుంచి 3 రోజుల్లో పిచికారీ చేసుకున్నట్లయితే 20 నుంచి 30 రోజుల వరకు కలుపును సమర్థవంతంగా నివారించవచ్చు. ఆ తర్వాత గుంటక సహాయంతో గాని దొంతల సహాయంతో గాని ఒకసారి ఇంటర్ కల్టివేషన్ చేసుకుని కలుపుల్ని పూర్తిగా నివారించుకోవచ్చు. కొర్రలో నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మొదట రబీ కాలంలో గాని వేసవి కాలంలో గాని నీరు కట్టి విత్తనం విత్తుకోవడం వల్ల మొలక శాతం బాగా వచ్చి మంచి అంటే ఎకరానికి ఉండవలసిన మొక్కల సాంద్రత బాగా ఉంటుంది. తరువాత పిలకలు వేసే దశలో అంటే 30 నుంచి 40 రోజుల వ్యవధిలో ఒకసారి ఇరిగేషన్ ఇచ్చుకున్నట్లయితే మొక్కలు బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత గింజ పట్టి పాలు పోసుకునే దశలో అంటే 55 నుంచి 60 రోజుల వ్యవధిలో ఇంకొక తడి ఇచ్చుకున్నట్లయితే మంచి దిగుబడి పొందేదానికి ఆస్కారంగా ఉంటుంది. కొర్రను అధిక సాంద్రతలో ఎక్కువ మొత్తంలో సాగు చేసేటప్పుడు అక్కడక్కడ కూడా కొన్ని చీడపీడలు కనపడుతుంటాయి. రబీ వేసవి కాలంలో సాగు చేసేటప్పుడు త్రుప్పు తెగులు, అగ్గి తెగులు అనేటివి 2 ప్రధానమైనటువంటి తెగులు వస్తుంటాయి. త్రుప్పు తెగులు కనపడినప్పుడు ఆకులపై గోధుమ వర్ణంలో ఉన్నటువంటి మచ్చలు కుంకుమ తెగులు మాదిరిగా ఉంటుంది. వాటిని కనపడినప్పుడు మ్యాంకోజెబ్ని 3 గ్రాముల 1 లీటర్ నీటి కలుపుకొని 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు గాని పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అట్టే చూసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులు కనపడిందంటే హండి ఆకారంలో ఆకుపైన మచ్చలు కనపడతా ఉంటాయి. అటువంటి వాటిని గమనించినప్పుడు ట్రైసైక్లోజోల్ అనే కెమికల్ ని 0.6 గ్రామ్స్ పర్ లీటర్ గాని మనము 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పంట కోయాల్సిన సమయం వచ్చినప్పుడు అంటే పంట మనం వేసిన రకాన్ని బట్టి పంట కాల పరిమితి నిర్ణయించబడుతుంది. సాధారణంగా కొర్రలు 75 రోజుల నుంచి 90 రోజుల్లో పంట కాలం పూర్తయిపోతుంది. మనం పంట కాలం అయిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే ఆకులన్నీ పసుపు రంగులో మారి గింజలు బాగా గట్టిపడి కంకులు కూడా బంగారు వర్ణంలోకి తిరిగి ఉంటాయి. అప్పుడు గాని పంటను కోసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి వచ్చేదానికి ఆస్కారంగా ఉంది. వేసవిలో నీటి శాతం ఎక్కువగా ఉండే తీగజాతి కూరగాయలైన సొర, బేరెలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్ను అందిపుచ్చుకునేందుకు ఈ పంటలను పందిళ్లకు ప్రాకించి సాగు చేస్తుంటారు. సొరను వేసవి పంటగా జనవరి నుంచి మార్చి మాసాల మధ్య దఫాలుగా విత్తి సాగు చేస్తారు. విత్తిన 50 రోజుల నుంచి సొర కోతలు అందివస్తాయి. సొర సాగులో సమస్యలు కూడా తక్కువే. అయితే కాయలు మంచి సైజు, మంచి ఆకృతి సంతరించుకోవాలంటే నీటి తడుల్లో హెచ్చుతగ్గులు లేకుండా చూసుకోవడంతో పాటు వేసవి సాగులో కొన్ని మెలకువలు పాటించినట్లయితే ఎకరాకు 10 టన్నుల వరకు దిగుబడులు తీసుకునే అవకాశం ఉంటుంది. వేసవి సొర సాగులో పాటించాల్సిన మెలకువల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజనగర్లోని కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ లావణ్య నుంచి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో ఈ సొర పంట దాదాపు 1000 హెక్టార్లలో సాగు చేస్తూ 11,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని కలిగి ఉంది. ఇది పండించే జిల్లాలలో ముఖ్యంగా రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, వరంగల్, వనపర్తి జిల్లాలు మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. ఇక వాతావరణం విషయం చూసినట్లయితే ఇది ఉష్ణమండలి పంట. సొర సాగుకి పొడి మరియు వేడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. 25 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణము అనుకూలంగా ఉంటుంది. నేలలు చూసినట్లయితే దాదాపు అన్ని నేలల్లో ఈ సొరని సాగు చేసుకోవచ్చు. ఉదజని సూచిక 5 నుంచి 7 ఉన్న నేలలు అనుకూలము. అలాగే ఈ నేలలు ఎర్ర మరియు గరప నేలలు, సారవంతమైన అలాగే మురుగునీరు పోయే వసతి గల నేలలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇందులో రకాలు చూసినట్లయితే మనకి IARI నుంచి విడుదల చేసిన రకాలలో మనకి పూసా సమ్మర్ ప్రొలిఫిక్ రౌండ్, పూసా నవీన్, పూసా మేఘ్దూత్, పూసా మంజరి, పూసా సందేశ్ ఇలాంటి రకాలు IARI నుంచి విడుదల చేయబడ్డాయి. అలాగే IIHR బెంగళూరు నుంచి విడుదల చేయబడ్డ రకాలలో అర్కా బాహర్, అర్కా నూతన్, అర్కా శ్రేయాస్ వంటివి కూడా మనకి ఉన్నాయి. అలాగే IIVR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ వారణాసి నుంచి విడుదల చేయబడ్డ రకాలలో మనకి కాశీ కుందన్, కాశీ గంగా, కాశీ శ్రేయాస్ ఇట్లాంటి రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి.
ఇంకా రైతులు ఎక్కువగా మనం హైబ్రిడ్లను ఉపయోగించడం జరుగుతుంది. ఇందులో అధికంగా సాగులో ఉన్న హైబ్రిడ్లు చూసినట్లయితే వరద్, కీర్తి కూడా మనకి సాగులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. విత్తన మోతాదు చూసినట్లయితే వేసవి పంటగా దీనికి 1.2 కేజీల నుంచి 1.6 కేజీల వరకు విత్తనం అనేది సరిపోతుంది. అదే హైబ్రిడ్ రకాలు తీసుకున్నట్లయితే 500 గ్రాముల నుంచి 700 గ్రాముల వరకు ఈ విత్తనం అనేది సరిపోతుంది. మొక్కల సాంద్రత చూసినట్లయితే మనము ఈ వేసవి కాలంలో అధిక సాంద్రతలో మనం మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది. కాబట్టి బోజలకి మధ్య మనము 2 నుంచి 2.5 మీటర్లు దూరం పాటించాల్సి ఉంటుంది. అలాగే మొక్కకి మధ్య 60 నుంచి 70 సెంటీమీటర్ల దూరం పాటిస్తూ ఒక పాదుకి 2 నుంచి 3 విత్తనాలు విత్తుకొని అవి మొలకెత్తిన తర్వాత పాదుకి 2 మొక్కలు ఉంచి మిగిలినవి పీకి వేయాల్సి ఉంటుంది. ఇక ఎరువుల యాజమాన్యం చూసినట్లయితే ఆఖరి దుక్కిలోనే మనము 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు భాస్వరము 24 నుంచి 32 కేజీలు, అలాగే పొటాష్ 20 నుంచి 24 కేజీలు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాల్సి ఉంటుంది. అలాగే 32 నుంచి 40 కిలోల నత్రజనిని 3 సమభాగాలుగా చేసి ఒక భాగం ఆఖరి దుక్కులో వేసి కలియదున్నాలి. అలాగే మిగిలిన 2 భాగాలు విత్తిన 30 రోజుల తర్వాత, అలాగే 50 నుంచి 55 రోజుల తర్వాత మనము పైపాటుగా మొక్కకి అందించాల్సి ఉంటుంది. ఆఖరి దుక్కిలో ఈ ఎరువులతో పాటు మనము జీవన ఎరువులైనటువంటి అజిటోబాక్టర్ ఎజోస్పైరిలం లేదా ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా ఈ ఎరువులో కలిపి 2 కేజీలు ఎకరానికి చొప్పున వేసి కలియదున్నాలి. ఇలా వేయడం వల్ల మనము 50% వరకు ఈ రసాయనిక ఎరువుల వాడకాన్ని మనం తగ్గించుకోవచ్చు. నీటి యాజమాన్యంలో భాగంగా మనము ఈ వేసవిలో తడులు అనేది ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. 2-3 రోజులకు ఒకసారి మనము నీటి తడులను అందించాల్సి ఉంటుంది. అంతర్కృషిలో భాగంగా కలుపు నివారణ మనము విత్తనాలు విత్తే ముందు కానీ లేకపోతే విత్తిన 24 గంటల లోపు కానీ ప్రీ ఎమర్జెంట్ హెర్బిసైడ్ పెండిమిథాలిన్ అనే మందుని 1.2 లీటర్లు మందుని కలిపి మనం ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే 30 మరియు 35 రోజుల తర్వాత కూలీలను పెట్టి లేదా గొర్రె సాయంతో మనం అంతర్కృషి అనేది చేసుకోవాలి. అలాగే ట్రైనింగ్ పద్ధతి అనేది ఈ సొరలో పాటించాల్సి ఉంటుంది. మామూలుగా కింద కూడా ఈ సొర అనేది పాదు లాగా వస్తుంది కాబట్టి మనం కింద కాకుండా పైకి ఎక్కించినట్లయితే పండాల్ ద్వారా లేదా ఒకవేళ పర్మనెంట్ ఈ పండాల్స్ లేకపోతే రైతులు ఐరన్ పోల్స్ ఉపయోగించి కానీ లేదంటే ఎదురు కర్రలు ఉపయోగించి కానీ పందిరి వేసుకొని ఈ సుతిలి తాడుతో కానీ లేకపోతే ట్రైనింగ్ వైర్తో కానీ మొక్కని పైకి ఎక్కించినట్లయితే ఈ పద్ధతి ద్వారా మొక్కకి గాలి వెలుతురు అనేది బాగా తగిలి చీడపీడలు ఆశించకుండా ఉంటాయి. అలాగే కాయ నాణ్యత కూడా మనకి బాగుంటుంది. అలాగే కాయ వంకర తిరగడం వంటివి కూడా మనము చాలా వరకు అధిగమించవచ్చు. ఈ పంట సస్యరక్షణ చూసినట్లయితే మనకి వేసవిలో సాధారణంగా ఈ రసం పీల్చే పురుగుల బెదడ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మొజాయిక్ వైరస్ తెగుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రసం పీల్చే పురుగు ముఖ్యంగా తెల్లదోమని మనము అరికట్టడానికి ముందు నుంచే మనము వేప నూనె అనేది స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఈ వేప నూనె 10,000 ppm ఉన్నట్లయితే మనం 3 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే మనము పొలంలో జిగురట్టాలని కూడా అమర్చుకోవాల్సి ఉంటుంది. ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ మిడాక్లోప్రిడ్ అయితే 0.3 ml లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఫిప్రోనిల్ అయితే 2 మిల్లీలీటర్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. దిగుబడి ఇది ఎకరానికి వేసవిలో చూసినట్లయితే దిగుబడి 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఈ వేసవిలో ఈ రైతులు ఈ సొర నుంచి అధిక దిగుబడిని సాధించుకోవచ్చు. ఆరుగాలం కష్టించి పంటలను సాగు చేయటం ఒక ఎత్తైతే పంటలను చివరి దశలో వన్యప్రాణుల నుంచి కాపాడుకోవటం మరో ఎత్తు. అడవి జంతువుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పంటలు సాగు చేయటం రైతులకు పెద్ద సమస్యగా మారింది. కొన్ని ప్రాంతాలలో పొలాల చుట్టూ చీరలు కట్టడం, డప్పులు వాయించడం, శబ్దాలు చేయటం, కాపలా పెట్టడం చేసి కొంతవరకు కాపాడుకున్న
పూర్తి స్థాయి ఫలితాలు దక్కడం లేదు. ఇలాంటి సమస్యలకు ఖేతీ సురక్ష పేరుతో పంటల రక్షణ కోసం సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ DDS కృషి విజ్ఞాన కేంద్రం వారు రైతులకు అందుబాటులోకి తెచ్చారు. రకరకాల శబ్దాలు చేసే ఈ పరికరాన్ని జొన్న చేలో ఏర్పాటు చేసిన రైతు ఈ పరికరం పనితీరు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు పందుల వల్ల చాలా నష్టం అవుతుండే. మా పంటలు అవి చేనులో జొన్న పెట్టాను కానీ శనగ పెట్టాను, మనము కొర్ర అవి ఇవి పెడితే ఇబ్బంది పడితే కేవీకి వాళ్ళకి చెప్తే వీళ్ళ సోలార్ ఇచ్చారు సార్. నైట్లో మనం ఉండకున్నా ఈ సోలార్ సౌండ్ చేస్తున్నది, స్పెన్సింగ్ ఇచ్చారు వాళ్ళు. ఇక నైట్లో ఇంటికాడ హ్యాపీగా పండుకుంటున్నాం. ఇప్పుడు పడితే రోజు చూసి నైట్లో 8 గంటలకు చాలు చేసి పొద్దున్న 4 బజే అట్లా వచ్చి బంద్ చేసుకుంటున్నాం సార్. మాకు దీనివల్ల మంచిగా అవుతుంది సార్. ఇప్పుడు నైట్ మొత్తం మనం మనుషులు ఎట్లా కాపాడుకుంటామో అదే కాపాడుతున్నది. ఇప్పుడు అదే సౌండ్ వేస్తుంది. కుక్కలు మురిగినట్ల ఎక్కువ సింహం లాగా మనుషుల్లాగా వరుతారు ఇది నైట్ మొత్తం. ఈ పరికరం పగలు సౌరశక్తితో ఛార్జ్ అయ్యి బ్యాకప్తో రాత్రులు పనిచేస్తుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు జహీరాబాద్ DDS కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త స్నేహలత. మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే జొన్న పంట ఖరీఫ్లో వర్షాధారితంగా, అలాగే రబీలో ఆరుతడి పంటగా సాగు చేస్తూ ఉంటారు రైతులంతా. అయితే మన సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే 55 ఎకరాలకు పైగా సాగు చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏంటంటే ఈ ఒక టెక్నాలజీ అంటే మాకు కేవీకే నుండి ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. అయితే రైతులంతా కూడా ఒక 2 సంవత్సరాల కిందట మాకు పందుల నుంచి, తర్వాత కుందేళ్ల నుండి, నెమలిల నుంచి, జింకల నుండి ప్రాబ్లం అంటే ఉందని మాకు ఇతరితర పంటలలో నమోదయ్యిందనమాట. దాని ద్వారా ఏంటంటే ఈ జైరాబాద్ తాండా ఏరియాస్లో ఎక్కువ మటుకు ఈ జొన్న పంటలు, తర్వాత శనగ, సిరిశెనగ, వేరుశెనగలు, ఇట్లాంటి రాగి పంటలు, కొర్ర పంటలు అనేవి ఎక్కువగా వేస్తుంటారు. ఈ పంటలకి ఇంకెక్కువగా నష్టం చేకూరుస్తున్నాయి అన్నమాట. దీని ద్వారా రైతు దాదాపు 60 నుంచి 80% నష్టం అనేది చూస్తున్నారు. ఏదైనా ఒక ప్రయోగం చేయాలి అని ఉద్దేశంతో మేము ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గరికి ఈ ప్రాబ్లం అడ్రస్ చేసినప్పుడు మాకు బయో ఎకౌస్టిక్స్ అనే ఒక యంత్రం అనేది తయారు చేయడం జరిగింది అనమాట అక్కడ. సో అది తీసుకొచ్చి మేము రైతుల పొలాల్లో పెట్టడం జరిగింది. అయితే ఈ బయో ఎకౌస్టిక్స్ ఏంటంటే దీంట్లో రకరకాల సౌండ్స్ అంటే జంతువుల గర్జనలు, సింహపు గర్జనలు, తర్వాత పులి గర్జనలు, తర్వాత మనుషులు అరిచేది, ఒక పందిని ఒక జంతువు పట్టుకుంటే వచ్చే సౌండ్స్ ఏవైతే ఉంటాయో ఇలా రకరకాల గర్జనలు అనేవి దీంట్లో నింపి పెట్టడం అనేది జరిగిందనమాట. ఇదంతా కూడా సోలార్ అంటే మన సన్లైట్తోనే వర్క్ చేస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే శాటిలైట్ త్రూ సిగ్నల్స్ తీసుకొని పని చేస్తూ ఉంటుంది. పొద్దునంతా కూడా సన్లైట్ని అంటే ఏదైతే ఎనర్జీ ఉంటుందో అదంతా కన్సర్వ్ చేసుకొని తర్వాత సాయంత్రం 6 నుంచి పొద్దున 6 వరకు ఇది చాలు చేసినట్లయితే ఖచ్చితంగా 12 గంటలు సరిగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. మనము పంట మొదటి నుంచే అంటే వేసిన 45 రోజుల నుంచి పెట్టుకున్నట్లయితే పంట వచ్చేంత వరకు కూడా దీన్ని చాలు చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. తద్వారా ఏంటంటే ఇతర జంతువులని కూడా రానియకుండా, పంట దరి చేరకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. బయో ఎకౌస్టిక్స్ అనేది ఏదైతే ఇన్స్టాల్ చేశామో ఈ పంటలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే పంట పోయిన 2 సంవత్సరాలు పందుల బారిన పడి దాదాపు రైతు 50 నుంచి 60% నష్టం చూశాడనమాట. దీనికి ఏంటంటే బయో ఎకౌస్టిక్స్తో పాటు కొన్ని సాంప్రదాయ పద్ధతులు కూడా చేశారు. అలా ఏంటంటే పందులు ఏ దారి నుంచి అయితే వస్తుంటాయో ఆ దారి నుంచి కొన్ని పాత చీరలు కట్టడము, తర్వాత సోలార్ ఫెన్సింగ్ అనేది ఒక చుట్టూ వేయడము. ఇంకొకటి ఏంటంటే మేము చెప్పినది గుడ్డు, కుళ్ళిపోయిన గుడ్డు ఏదైతే ఉంటుందో అది ఒక 20 ml లీటర్ నీటికి కలిపి చుట్టూ పోపిచ్చామన్నమాట. అలాగే ఒక 4 వరుసల కుస్మలు కూడా చుట్టూ వేపడం జరిగింది. ఎందుకంటే కుస్మకి ముళ్ళులు అనేవి ఉంటాయి కాబట్టి 4 వరుసలు వేయడం వలన అది దుంకడానికి, పంట లోనికి రాకపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే వేరే రైతులు ఇంకొన్ని సాంప్రదాయ పద్ధతులు ఏంటంటే వెంట్రుకలు చుట్టూ వేసుకోవడము, పందుల కొవ్వు నుండి తీసే నూనె ఏదైతే ఉంటుందో దాంట్లో తాడును నాన్పి చుట్టూ కట్టడము, ఇలా కొంతమంది రైతులు కొంతవరకు పంటను కాపాడుకుంటున్నారు. కానీ ఈ బయో ఎకౌస్టిక్స్ అనేది ఎప్పుడైతే ఇన్స్టాల్ చేశామో రైతు ఆయన ఆనందం వ్యక్తం అయితే చేశారు. ఎందుకనంటే పోయినసారి కంటే ఈసారి పంట 100%
ఎలా ఉండాలో అలాగే ఉండింది. అంటే ఈ సౌండ్స్ పక్షులకు కూడా పనిచేస్తున్నాయని మాకు అనిపించింది అనమాట. అంటే పక్షులు కూడా దీన్ని తినకుండా ఉండడం అనేది మేము గ్రహించాము. అలా రైతులంతా కూడా సాంప్రదాయ పద్ధతులతో పాటు ఇలా మిషనరీస్ అంటే యాంత్రిక పద్ధతులను కూడా చేపట్టినట్లయితే ఈ పందుల బెడద నుండి పంటల్ని కాపాడుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇది PJTSAU వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నాము. కొంత ఏరియా మటుకి మాత్రమే కొన్ని KVKs నుంచి ట్రయల్స్ అనేవి జరుగుతున్నాయి. తర్వాత ఇది రేటు కూడా తగ్గిపోవచ్చు. అంటే ప్రస్తుతం అయితే దీని రేటు 20 నుంచి 25,000 వరకు ఉంది. మెల్లమెల్లగా ఇది 20,000కి 19,000కి 15,000కి కూడా కావచ్చు అనమాట. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ కళాశాల విద్యార్థులు సాగుబాట పట్టారు. గ్రామీణ వ్యవసాయ పని అనుభవ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పర్యటిస్తూ రైతుల నుంచి సాగు మెళకువలను తెలుసుకుంటున్నారు. క్షేత్ర సందర్శనలో చివరి దశ భాగస్వామ్య గ్రామీణ అంచనా PRA కార్యక్రమాన్ని రంజోల్ గ్రామంలో నిర్వహించి తమ అనుభవాలను రైతులతో పంచుకున్నారు. ఇక్కడ మేము ఒక ఎక్స్టెన్షన్ అనే సబ్జెక్ట్లో PRA అనే ప్రోగ్రామ్ మాకు ఇంక్లూడ్ అయి ఉంటుంది. PRA ప్రోగ్రాంలో మేము రంజోల్ గ్రామం యొక్క కంప్లీట్ ఒక ఫ్లో చార్ట్ లాగా ఆ విలేజ్లో ఏమేమి ఉంటాయి, ఏ రోడ్లు ఎక్కడ కనెక్ట్ అవుతాయి, ఎట్లా ఉంటుంది అనేది విలేజ్ మ్యాప్ లాగా ఒకటి వేసాము. మాకు ఇప్పుడు 4-2లో రావేప్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. రూరల్ హార్టికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్. అంటే ఇది గ్రామీణ అవగాహన కోసం. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ప్రతి ఒక్క విద్యార్థులకు ఒక్కొక్క హోస్ట్ ఫార్మర్ని అలాట్ చేస్తూ ఉంటారు. పుస్తకాల్లో ఉన్నదే కాకుండా ఫార్మర్స్ వాళ్ళ పాతకాలం నుంచి పద్ధతులు, తర్వాత ఇప్పుడు ఆధునికంగా వచ్చిన టెక్నాలజీస్ ఏం వాడుతున్నారో అవన్నీ నేర్చుకున్నాము. రావేప్ అంటే రూరల్ హార్టికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్. దాంట్లో భాగంగా నేను రంజోల్ అనే విలేజ్కి కేటాయించారు. నా హోస్ట్ ఫార్మర్ వచ్చేసి పాండు యాదవ్ అంకుల్. అతను ఎక్కువ ఫ్లోరల్ క్రాప్స్ అంటే ఫ్లవర్ క్రాప్స్ కోసేస్తాడు. బంతి, చామంతి, గులాబీ మొక్కలు గ్రో చేస్తారు. అలాగే అరటి, బొప్పాయ, డ్రాగన్ ఫ్రూట్, పపాయ, యాపిల్ ఇలాంటివన్నీ నేను రంజోల్ విలేజ్లో చూశాను. ఇది బార్డర్ ఉండడం వల్ల తెలంగాణకి, కర్ణాటకకి, తమిళనాడుకి, మహారాష్ట్రకి ఇక్కడ మార్కెటింగ్ ఫెసిలిటీస్ అనేవి చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ టెక్నాలజీ అనేది కూడా చాలా ఇన్నోవేటివ్గా వాడుతున్నారు. హార్టికల్చర్ రావే ప్రోగ్రామ్ భాగంగా ఇక్కడ అలాట్ చేయబడ్డాము. ఎప్పుడైతే మేము రైతుల దగ్గరికి వెళ్తున్నామో అప్పుడు మేము కళ్ళతో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చూస్తున్నాం. కాబట్టి మాకు చాలా అంటే వాళ్ళు ఒక పంట చేతికి రావడానికి ఎన్ని రోజులు కష్టపడుతున్నారో మా కళ్ళతో మేము చూస్తున్నాము. అట్లనే ఆ పంట వాళ్ళు ఒకవేళ నష్టపోతే దానికి అంటే అక్కడికి ఆపేయకుండా వెనకడుగు వేయకుండా మళ్ళీ ఎట్లా పంటలు పండిస్తున్నారు అనేది నేర్చుకున్నాము. గ్రామాలకు విద్యార్థుల రాకతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగులో తమ కష్టాలు తెలుసుకుంటూ ఆధునిక వ్యవసాయపు మెళకువలు తెలియజేస్తున్నారని చెబుతున్నారు. కొండా లక్ష్మణ్ బాబూజీ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. 4 years కాక కంప్లీట్ చేసుకొని ఆ రావే ప్రోగ్రాంలో మా విలేజ్లో పంటలు పండించేది మొత్తము ఏ విధంగా పండిస్తున్నారు మాకు కూడా వాళ్ళ సలహాలు ఇచ్చి సూచనలు మాకు ఇచ్చారు. మా సూచనలు వాళ్ళు తీసుకున్నారు. శ్రీ కొండా లక్ష్మణ్ బాబూజీ ఉద్యాన కళాశాల విద్యార్థుల చేత ఇక్కడ PRA అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వీళ్ళు గత జనవరి 1వ తారీఖు నుంచి శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళు గత నెల 15 రోజుల నుంచి వాళ్ళకు అలాట్ చేసినటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి క్షేత్ర పరిశీలన చేసి వాళ్ళు సాగు చేసే పంటల మీద అన్ని రకాల శిక్షణ పొందడం జరిగింది. వాళ్లకు ఈ వ్యవసాయంతో పాటు ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో పడ్డ రైతులకు మరియు ప్రజలకు వివిధ శాఖల ద్వారా ఎటువంటి లబ్ధి చేకూరుతుంది అనేది దాంట్లో పడ్డ ముందుగా గ్రామ పంచాయతీ బిల్డింగు, తర్వాత మున్సిపల్ బిల్డింగు, బ్యాంకు, పోస్ట్ ఆఫీసు, విద్యాలయాలు, తర్వాత వెటర్నరీ హాస్పిటల్ అన్ని శాఖలు అంటే ఏ శాఖ ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ అందుతాయి అనేది వాళ్ళ శిక్షణ లోపల వాళ్ళకి విజిట్ చేయించడం జరిగింది. కళాశాలలో నేర్చుకున్న విజ్ఞానాన్ని క్షేత్రస్థాయి అనుభవం ద్వారా బోధపడే ఇలాంటి కార్యక్రమాల ఏర్పాటు భవిష్యత్తులో తమకు ఎంతో ఉపకరిస్తుందని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.